గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా గత ప్రభుత్వంలో కేటీఆర్ అమెరికాకి వెళ్ళి ఏం చేశాడో ఆయనకు తెలుసు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడో, ఏ కంపెనీలలో ఆయనకు లావాదేవీలు ఉన్నాయో, వెళ్ళినప్పుడల్లా ఏం ఒప్పందాలు జరిగినాయో అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం తెలంగాణ మరి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అడ్డదిడ్డంగా మరి నడి రోడ్డు మీద ప్రజల సొమ్మును పందికొక్కులాగా తిని తెగబలిసి కొట్టుకుంటా ఉంటే మీరు గద్దె మీద ఉండొద్దు అని చెప్పి గద్దెను దింపి ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ప్రజలకు సేవ చేద్దామంటే ఒక్క ఖజానాలో కూడా ఒక్క రూపాయి లేకుండా చేసి అన్ని దీవాలా తీసి ప్రజలకు కనీస మరి వాళ్ళకు ఇవ్వాల్సిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేకుండా చేసి మరి ఈరోజు పెట్టుబడులు రావాలి, మరి ఇక్కడ రెవెన్యూ పెరగాలి, మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు పెట్టుబడుల కోసం అమెరికాకి వెళ్తే మరి ఆయన తమ్ముడిని బద్నాం చేస్తూ మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక షాడో సీఎంగా కేటీఆర్ పనిచేసి అన్ని శాఖలు కూడా ఆయనే నిర్వహించి మరి ఏ మంత్రిని కానీ ఏ ఎమ్మెల్యేకు కూడా అధికారం అనేది లేకుండా ఈవెన్ మరి నగరంలో కూడా మేయర్ అటువంటి వాళ్ళను కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఇవన్నీ చేసి ఒకటా రెండా అసలు దేంట్లో కూడా చెయ్యబట్టనటువంటి సంఘటన ఆ రోజు లేదు కేటీఆర్. మరి ఆయన మేము గెలిచిన మర్నాటి నుంచే మా మీద బురద జల్లి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు, కనీసం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మరి ఏ విధంగా అందరం కలిసి ఆర్థిక పరిస్థితి సరిగా తీసుకుందామనేటువంటి మరి సహకారం ప్రతిపక్షాలు అందించాల్సింది పోయి కేసీఆర్ ఏమో అసెంబ్లీలోకే రాడు, కేటీఆర్ ఏమో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలు మాటలు, మరి పనికిరాని మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది.